బ్రేక్ న్యూస్. రంపచోడవరం నియోజకవర్గంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. టీడీపీ ఎమ్మెల్యే శిరీష, వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరాయి. శిరీషను దేశంలోనే అత్యంత అవినీతి ఎమ్మెల్యేగా అభివర్ణిస్తూ ఆమె స్థాయి వార్డు మెంబర్ కంటే ఎక్కువ, సర్పంచ్ కంటే తక్కువ అని అనంతబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీనికి అంతే ధీటుగా స్పందించిన ఎమ్మెల్యే శిరీష పిచ్చిగా మాట్లాడితే పళ్ళు రాలుతాయని హెచ్చరించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, మనం చూస్తున్నాం ఇటు రంపచోడవరంలో రాజకీయం అంతా కూడా ఇటు శిరీష వర్సెస్ అలాగే అనంతబాబు మధ్య జరుగుతూ ఉంది. సో ఓవరాల్ గా రాజకీయ పరంగా ఇది ఎటువైపు దారి తీస్తుంది అనుకోవచ్చు. అసలు ఎందుకు వీరిద్దరు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఉన్నారు? ప్రశ్న చూసుకున్నట్లయితే గత కొద్ది రోజులుగా అయితే ఎమ్మెల్సీ ఎమ్మెల్యే మధ్యన అయితే బీభత్సమైన మాటల యుద్ధం జరుగుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే మొదటిగా ఎమ్మెల్సీ అనంతబాబు ఎమ్మెల్యేని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు అయితే చేశారు. పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే ఎమ్మెల్యే అవినీతి రాష్ట్ర స్థాయిలోనే కాదు దేశంలోనే నెంబర్ 1 గా తయారైందంటూ కూడా చెప్పుకొచ్చాడు ఎమ్మెల్సీ అనంతబాబు. అదేవిధంగా చూసుకున్నట్లయితే రంగురాళ్ళకి సంబంధించి క్వారీలన్నీ కూడా అర్ధరాత్రి వరకు కూడా మైనింగ్ అయితే జరుగుతుంది. గతంలో ఎన్నడూ అలాంటి పరిస్థితి లేదు. ఇలా రంగురాళ్లే కాదు ప్రతి విషయంలోనూ సిఎల్ ట్రాన్స్ఫర్లు కావచ్చు, సిఎల్కి సంబంధించి ఎవరైనా పోలీసులకు సంబంధించి ఎవరైనా అడ్డదేగల మండలంలోకి రావాలి అంటే సిఐకి 15 లక్షలు, అలాగే ఎస్ఐకి 8 లక్షల రూపాయలు రేట్ ఫిక్స్ చేశారంటూ కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీనికి కౌంటర్ చేస్తూ కూడా ఎమ్మెల్యే మరొక ప్రెస్ మీట్ ని నిర్వహించారు. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పళ్ళు రాలుతాయంటూ కూడా ఎమ్మెల్సీ అనంతబాబుకి అయితే గట్టి స్థాయిలో అయితే కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే. అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకి పూర్తి స్థాయిలో ఎమ్మెల్సీకి కౌంటర్ ఇచ్చే నేపథ్యంలో మేము నిబద్ధత కలిగిన పార్టీ నుంచి వచ్చాం కాబట్టి మేము ఖచ్చితంగా వర్క్ చేస్తూ ఉంటాము, ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము డివియేట్ అవ్వము, మీకు ఏదైనా ఆధారాలు ఉంటే నిరూపించాలంటూ కూడా ఎమ్మెల్సీ అనంతబాబుకి సవాల్ విసిరారు. అదే నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఎమ్మెల్సీ అనంతబాబు కూడా మరో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే కనుక నేను ఇక్కడ ఉండాల్సిన పరిస్థితి అవసరం లేదు, ఎక్కడో అమెరికాలో ఉండి ఒక కనుసైగ చేస్తే నువ్వు ఉండవు, కానీ ఎంతలో మాట్లాడాలో అంతలోనే మాట్లాడాలంటూ కూడా ఎమ్మెల్సీ అనంతబాబు ఎమ్మెల్యేకి కౌంటర్ ఇచ్చిన పరిస్థితి. అయితే ఆ ఎమ్మెల్యేకి కౌంటర్ ఇచ్చే నేపథ్యంలో పూర్తి స్థాయిలో అవినీతి జరుగుతుంది, ఎవరైనా మీడియా వారు వస్తే నేను ప్రూవ్ చేస్తానంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అర్ధరాత్రి రంగురాళ్లను తరలించడం కావచ్చు, ఆఖరికి శానిటేషన్ చేసే వర్కర్ల దగ్గర నుంచి కూడా లంచాలు తీసుకుంటున్నారు. శానిటైజేషన్ చేసే వర్కర్స్ అందరికీ కూడా థర్డ్ పార్టీ నుంచి శాలరీస్ వస్తాయి, వారి దగ్గర నుంచి కూడా సూపరింటెండెంట్ ₹1,00,000 తీసుకుని ఇవ్వాలంటూ కూడా ఎమ్మెల్యే భర్త డిమాండ్ చేస్తున్నారు అని చెప్తున్న పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో దాన్ని కూడా కౌంటర్ చేస్తూ కూడా ఎమ్మెల్యే మళ్ళీ నేను ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే ఏదైతే ఎమ్మెల్సీ అనంతబాబు చేసిన వ్యాఖ్యల్ని తిప్పికొట్టే విధంగా అయితే పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చెప్పులు మాకు ఉన్నాయి, చెప్పుతో మేము కొట్టగలం అంటూ కూడా ఎమ్మెల్సీ అనంతబాబుకి అయితే ఎమ్మెల్యే కౌంటర్ ఇచ్చారు. శిరీషాదేవి ఏదైతే సర్పంచ్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అంటూ కూడా చేసిన కామెంట్స్ చేశావు, అలాంటి ఎమ్మెల్యేకి ఎక్కువ సర్పంచ్కి తక్కువ అన్న శిరీష చేతిలో నువ్వు ఎందుకు అంత ఘోరమే ఓటమి చెవి చూసావు? అలాగే గతంలో పనిచేసిన ఒక డమ్మీ ఎమ్మెల్యే డమ్మీ లక్ష్మిని పక్కన పెట్టుకుని మాట్లాడుతున్నావు, ఒక గిరిజన్ని అదేవిధంగా ఒక దళితుడిని హత్య చేసి డోర్ డెలివరీ చేసిన చరిత్ర నీది. నీ చరిత్ర చూసుకున్నట్లయితే ఒక్క మాట కనుక నేను మా అధ్యక్షుడికి చెప్తే మొత్తం మళ్ళీ నువ్వు జైల్లోకి వెళ్లే పరిస్థితి ఉంటుంది, అనంతబాబు కబడ్దారంటూ కూడా ఎమ్మెల్యే శిరీషాదేవి అయితే ఇప్పటికే కామెంట్స్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇద్దరి నేతల కామెంట్స్ తోటి ఇటు పక్కన సోషల్ మీడియా హోరెత్తుతుంది, ఒక పక్క ఎమ్మెల్యే శిరీషాదేవికి సంబంధించిన పోస్టులన్నీ కూడా సోషల్ మీడియాలో టీడీపీ వారు వైరల్ చేస్తున్నారు. దానికి కౌంటర్ గా కూడా వైసీపీ సోషల్ మీడియాలో అనంతబాబు ఇచ్చిన కౌంటర్ని కూడా ట్రోల్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా అయితే రంపచోడవరం రాజకీయం అంతా కూడా పూర్తి స్థాయిలో వేడెక్కిందని చెప్పుకోవాలి. ఎమ్మెల్సీ మధ్యన అవినీతి స్టోరీ అయితే నడుస్తుంది. మీ అవినీతి ఎంత అంటే మీ అవినీతి ఎంత అంటూ కూడా నేతలు ఇద్దరు కూడా ఒకరిపై ఒకరు వ్యాఖ్యలు చేసుకుంటున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కృష్ణ, రైట్, థ్యాంక్ యూ శివశంకర్.